మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హృదయపూర్వక నమస్కారాలు. రెడ్డి గారిని పులి పులి అని వర్ణిస్తున్నారు. పులులు అడవుల్లో ఉండాలి కానీ జనాల మధ్యలో ఉంటే జనాలను పూరంగా నరికేస్తాయి కదా. పులుల్ని ఎత్తుకొని పోయి అడవుల్లో ఇడిచేస్తే పంచాయతీ ఉండదు. ఎందుకు జనాల మధ్యలో పులులు? మొదటి నుంచి పులులు అడవుల్లోనే ఉన్నారు. ఈ మధ్య 5 ఏళ్ళు జనాల్లో తిరిగి జనాలకు నరకయాతన చూపిస్తున్నారు. ఇంకా మీ ప్రభుత్వంలో ఇంకా ఏదేదో లేనిపోని ఆశలు కల్పిస్తూ ఏదేదో చెప్తున్నారు కానీ చేసింది అంతా శూన్యం. ఏం జరగలేదు. చెప్పింది ఒకటి, చేస్తూ ఉండదు ఒకటి. అన్యాయమైన ప్రభుత్వము. దాంట్లో మోసకారితనమైన మంచి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఆయన తప్పుడు మాటలకు, అబద్ధాలకు, మోసాలకు హద్దు ఇంతో అంతో లేదు. చెప్పలేనంత ఉండదు. వారు చెప్పే అబద్ధాలు, చేసే మోసాలకు ఎవరు కూడా తట్టుకోలేరు. తల్లిదండ్రులే కాదు, అన్న తమ్ములే కాదు, భార్య పిల్లలు కూడా విడిపోతూ ఉన్నారు. కుటుంబాలే నాశనం అయిపోతున్నారు. అలాంటి వాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఈనాడు ఎంతో మంది మొత్తుకుంటే ఆయన టికెట్ ఇవ్వద్దంటే కూడా మీరు టికెట్ ఇచ్చి రాయచోటి తాలూకాకు మోసం చేస్తారా? కావాలంటే మీరే నిలబడకూడదా? ఇక్కడ అలాంటి వ్యక్తిని టికెట్ ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యే చేసి ఇంకా ఏం నాశనం చేస్తారా? ఎట్లా? ఊర్లో ఆస్తులు దోచుకోలేదా? ఆయన దగ్గర డబ్బులు లేవా? 2000 కోట్లు ఏళ్ళ నుంచి వచ్చినా ఆయనకు డబ్బు ఉండేది, ఆస్తులు వచ్చేస్తా ఉన్నాయి. మన మాసపేట నుంచి రామాపురం వరకు ఈ పక్క ఆ పక్క ప్రాంతాలు, వరిగి రోడ్డు, ఎన్ని ఆస్తులు వాళ్ళు రాసుకున్నారు. అభివృద్ధి మొత్తము ఊరంతా జరగాల. అభివృద్ధి అంటే ఎందుకు ఈ మాసపేట నుంచి రామాపురం వరకు అభివృద్ధులు చేస్తూ ఉన్నారు? వేరే ఆలోచనలు ఆయనకు ఉండవు. ఎందుకంటే ఆయన సొంత ఆస్తులన్నీ ఆ పక్క ఉండే బినామీ పేర్లతో రాసుకున్న ఆస్తులు మరియు మోసంతో రాసుకున్న ఇళ్ళ వాళ్ళకి భయపెట్టి ఆస్తులు ఇవన్నీ ఆయన దగ్గరనే ఉండే. కాలేజీ సుబ్బయ్య దగ్గర 1.5 ఎకరా రాసుకున్నారు. పాపము సుమారు 50 కోట్లు అవుతుంది ఆస్తి. అది భయభ్రాంతుల్ని చేసి చిన్న పంచాయతీలకు ఎవరికైనా పోతే వాళ్ళకి ఏదో చెప్పి భయం పెట్టి వాళ్ళ దగ్గర ఉండే ఆస్తులు ఈయన పేరుతో రాసుకుంటారు. వాళ్ళ పూర్వీకులు అప్పట్లో ఆస్తులు ఏదో డీకెట్టో ఏదో చేసుకుని వాళ్ళు సాగు చేసుకుని బ్రతుకు తెరువు చూసుకుంటున్నారు. ఈ కాలానికి సాగు చేసేందుకు వర్షపాతాలు సరిగ్గా లేక వీళ్ళుగా ఉండే భూములన్నీ పాపం ఆయన పేరుతో రాసుకుంటా ఉన్నాడు. బినామీ పేర్లతో రాయిస్తా ఉన్నాడు. రామప్రసాదరెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి తాతాలాడుతూ ఉంటారు. ఈయనకి ఎవరు ఉంటారు స్వామి? ఊరికి పెట్టకుండా గౌరవమైనా సాక్కోవాలా, సంపాదించుకోవాలా కదా. ఉండే గౌరవం కూడా పోగొట్టుకుంటా ఉన్నాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకు టికెట్ ఇచ్చి ఉండే గౌరవం ఇంకా పోగొట్టుకుంటే ఆయన. ఈయనకు వద్దురా స్వామిని ముచ్చుకుంటా ఉన్నాడు జనాల్లో. ఈయనకి ఇవ్వద్దు టికెట్ అని. ఈయనకి ఆయన టికెట్ ఇస్తాడు. అప్పుడు ఇద్దరు ఒకటేనా? ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళేనా?